ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా చివరికి మిగిలేది వాళ్ళే. ఇంతకు అర్థమైందా? చివరికి మిగిలేది ఎవరో జర్ర ఇంటే కానీ అర్థం కాదు. ఇనురి చివరకు మిగిలేది ఆ నలుగురు, చివరకు మిగిలేది ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు ఎంత కాడికొచ్చినయ్యా కారు పార్టీ సంసారం. ఆ నలుగురు అంటే నీకు ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత ధనం ఉన్నా, డబ్బు ఉన్నా, ధాన్యం ఉన్నా, రేపు నిన్ను మోసేది ఆ నలుగురే అన్నట్టు మేము అనుకుంటున్నాం. కానీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సంసారం నడవంగా తీస్తున్నామంటే ఏంది కథ అనుకుంటారు కదా. రాబోయే రోజుల్లో మిగిలేది ఆ నలుగురే నాట. ఇక నలుగురు అంటే ఎవరులా? కేసీరావు, హరీష్ రావు, కొడుకు కేటీఆర్, బిడ్డ కవితమ్మ, గాళ్ళే మిగులుతారట. మరి ఎందుకని కావచ్చు ఇంత పట్టుబడి జరిగిందంటే, ఇక మరి గతంలో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కూడా ₹1,00,00,000 పనులు కాలేదని ఇగో దానం నాగేదారన్న చెప్పుకొస్తుండు. ఏవైనా వాళ్ళ ఇలాకాలనే ఇక మరి అభివృద్ధి చేసుకుర్రు. ఎమ్మెల్యేలకు అసలేదు పసలేదు, ఏది లేదు ఎక్కలేదు. గెలిపించిన జనాల తలకాయ నేలకేసుకొని తిరగవలసిన దుస్థితి వచ్చిందంటే అది కేసీరావు పుణ్యమే, కల్వకుంట్ల కుటుంబ పుణ్యమే అని చెప్పుకొస్తుండులా. ఇంతకు అసలు ఏం జరిగింది, ఎట్ట జరిగింది, ఏం కథ అనేది ఇగో దానం నాగేందర్ అన్న పూస కూర్చున్నట్టుగా తోసి పోకుండా చెప్పుకొస్తుండు. అన్న ఇక కానీ నేను గతంలో కూడా చెప్పాను, ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరు కూడా విశ్వసనీయత కోల్పోయారు. ప్రధానంగా కేటీఆర్ గారు ఆయన ప్రవర్తన కానీ, ఎమ్మెల్యేలతో ఆయన మరి వివరించిన వ్యవహారం కానీ, ఒక ఎమ్మెల్యే కూడా మర్యాద లేకుండా ఏదో చీడ పురుగులను చూసినట్టుగా ఎమ్మెల్యేలకు కనీసం మర్యాద ఇవ్వకుండా ఆయన ప్రవర్తించాడు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు అంతా కూడా ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో పోతే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆత్మగౌరవంతో మనం బతకొచ్చు, మన ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఇన్ని సంవత్సరాలు అయినా ఒక్క పని కూడా మేము చేయలేకపోయాము. అభివృద్ధి కేవలం ఎక్కడ ఉందిరా అంటే సిరిసిల్లలో నేను చేశానని చెప్పుకోవడం తప్ప, లేకుంటే మంత్రులు ఎవరైనా ఉంటే ఇద్దరు మంత్రులు మేము చేసుకున్నామని చెప్పారు తప్ప, ₹1,000 కోట్ల అభివృద్ధి వాళ్ళ నియోజకవర్గం చేసుకున్నారు. ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రము మరి ₹1,00,00,000 కూడా అదనంగా ఇచ్చిన దాఖలాలు లేవు. హైదరాబాద్ సిటీలో మేము ఆఫీసర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసిన పనికి వాళ్ళ ఉన్నటువంటి బిల్లు ఇవ్వక కాంట్రాక్టర్స్ ఈరోజు రోడ్ల మీద పడ్డారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన నిధులు ఇచ్చి ఆ కాంట్రాక్టర్లకు సరైనటువంటి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా పని చేయించాలని ఒక ప్రణాళికబద్ధంగా మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు వర్క్స్ అన్ని కూడా మేము మళ్ళీ మొదలు పెట్టాము. లేకపోతే ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉండే. ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధానంగా సమస్యలు వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ కానీ, లేకపోతే మంచి వర్షాలు వస్తే నీళ్లు సరిగ్గా పోవడానికి మార్గం కానీ, ఆ యొక్క ఉన్నటువంటి న్యాచురల్ గా వాటర్ పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటి మీద ఒక ప్రణాళిక జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేస్ ఇంతమంది బయటికి పోవడానికి కారణం ఏంటి? ఒక ఎమ్మెల్యేకు అదనంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇవ్వలేదు. ఇచ్చినవన్నీ ఎక్కడ ఇచ్చారంటే వాళ్ళకు అవసరం ఉన్న చోట, వాళ్ళు ఎక్కడైతే ల్యాండ్స్ ఉంటే, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైనా పెద్ద కాంట్రాక్టర్స్ ఉంటే వాళ్లకు సంబంధించిన రోడ్లు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది ఇచ్చారు. నా నియోజకవర్గంలో నేను చెప్పాను, ఫిలిం నగర్ లో ఉన్న స్లమ్లలో వైట్ ట్యాపింగ్ రోడ్స్ వేయాలని చెప్పి, లేకపోతే ఇక్కడ ఖైరతాబాద్ లో ఉన్న బీజేఆర్ నగర్ కానీ, మారుతి నగర్, రాజ్ నగర్ లా వేయాలని చెప్పడం జరిగింది. అక్కడ ఒక్క వర్క్ కూడా జరగలేదు. కానీ పెద్ద ఏరియాలో మాత్రం వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళకు అవసరం ఉన్న చోట మాత్రం వేసుకున్నారు. ₹100,000 కోట్లతో వేశారు. ఎందుకు వేశారు అనేది దానికి ఎక్కడ కూడా ఆన్సర్ లేదు. ఈరోజు ఎమ్మెల్యేస్ ఇంతమంది రావడానికి కారణం ఏంటి? ఈరోజు ప్రకాష్ గౌడ్ అని, ప్రకాష్ గౌడ్ కాదు, నిన్న మొన్న నాతోని దగ్గర 10 మంది ఇంకా మాట్లాడారు. 10 మంది అడిగారు. నేను చెప్పాను, కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ ద లిమిట్. కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి ఎలాంటి ఇబ్బందుల గురి గారు మేము అది బాధ్యత మేము తీసుకుంటాము. ముఖ్యమంత్రి గారిని ఎప్పుడేటప్పుడు కలవచ్చు.
అప్పుడు ముఖ్యమంత్రిని కలవాలంటే నలుగురితో అపాయింట్మెంట్ ముందు అడగాలి. ఆ నలుగురిలో ఫోన్ ఎత్తితే మనకు అపాయింట్మెంట్ దొరుకుతుంది, లేకుండా లేదు. కానీ ఇప్పుడు అట్లా కాదు, అపాయింట్మెంట్ అడిగే అవసరం లేదు. ఎమ్మెల్యే అనేవాడు డైరెక్ట్గా